నేటి సమాజ పరిస్థితుల్లో చాలామంది అనేక అనారోగ్యాలకు గురి అవుతున్నారు. మన ఆరోగ్యవంతమైన జీవితం కొరకు ప్రతిరోజు చేయవలసిన మరియు పాటించవలసిన విధానాలను జీవితంలో కొద్దిపాటి మార్పులు చేసుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు. మరి వాటి గురించి మనం అవగాహన పెంచుకుందాం. వాకింగ్. ఈరోజు మనం వాకింగ్ గురించి తెలుసుకుందాం. మనలో చాలామంది ప్రతి ఉదయం వాకింగ్ చేస్తున్నారు. ఒంటరిగానో, ఇంటి వారితో, ఫ్రెండ్స్తోనో, లేక ఫోన్లో మాట్లాడుతూ, పక్కవారితో మాట్లాడుతూ, లేక కంగారుగా అదేదో ఒక పనిలాగా చాలా సీరియస్గా లేదా ఉత్సాహం లేకుండా నడిచేస్తూ ఒక పని అయిపోయింది అన్నట్టు ఉంటుంది. వాకింగ్ చేసేటప్పుడు ఎలా అనేది ఒకసారి చూద్దాం. వాకింగ్ చేసేటప్పుడు మాట్లాడటం ఏమాత్రం మంచిది కాదు. వాకింగ్ చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా నిటారుగా నిలబడి, తల వాల్చకుండా నిలబెట్టి, చేతులు ఊపుతూ, అస్సలు నోటితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం ముక్కుతోనే గాలి పీల్చుకోవాలి. వాకింగ్ చేసేటప్పుడు మాట్లాడటం వల్ల జరిగే మంచి కన్నా చెడు చాలా ఎక్కువ. ఎందుకు, ఎలా అనేది ఒకసారి చూద్దాం. నోటితో గాలి పీల్చుకుంటే గాలి పూర్తిగా లంగ్స్లోకి చేరదు. లంగ్స్కి సరిపడా ఆక్సిజన్ వెళ్ళదు. కనుక వాకింగ్ యొక్క ప్రయోజనం నెరవేరదు. వాకింగ్ చేసేటప్పుడు మెల్లగా స్టార్ట్ చేసి మెల్లమెల్లగా స్పీడ్ పెంచుకోవాలి మన శక్తి మేరకు. ఇలా చేసేటప్పుడు కేవలం ముక్కుతో మాత్రమే గాలి తీసుకోవాలి. గుండెల నిండా వదిలేటప్పుడు కూడా మొత్తం గాలి వదిలి మళ్ళీ గుండెల నిండా గాలి తీసుకొని మొత్తం మళ్ళీ వదిలిపెట్టాలి. దీనివల్ల జరిగే ప్రయోజనం చూద్దాం. మన లంగ్స్ టోటల్ కెపాసిటీ 6 లీటర్లు అయితే సహజంగా మనం లంగ్స్లోకి ఎప్పుడూ తీసుకుని వదిలే గాలి కేవలం 500 మిల్లీలీటర్లు మాత్రమే. లంగ్స్లో ఎప్పుడు మిగిలి ఉండే గాలి 1200 నుంచి 1500 మిల్లీలీటర్ల వరకు, అంటే ఇంకా 4 నుంచి 4.5 లీటర్ వరకు అవకాశం ఉంది. కనుక మనం గుండెల నిండా గాలి తీసుకొని మొత్తం గాలి వదిలితే అప్పుడు లంగ్స్లోకి చేరే గాలి పరిమాణం ఎక్కువగా పెరుగుతుంది. ఈ విధమైన ప్రయత్నం ప్రతిరోజు చేస్తూ ఉంటే కనుక ఆడవారిలో 3.5 లీటర్లు, మగవారిలో 4.5 లీటర్ల వరకు పెంచుకోవచ్చు. దీనివల్ల లంగ్స్లో చేరే ఆక్సిజన్ గణనీయంగా పెరుగుతుంది. ఆక్సిజన్ సప్లై పెరిగితే మన శరీరంలో జరిగే మార్పులు ఒకసారి చూద్దాం. శరీరం నుండి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా బయటికి పంపించవచ్చు. శరీరం దృఢత్వం పెరగడం, వ్యాధి నుండి వేగంగా రికవరీ జరగడం, గుండె ఆరోగ్యంగా ఉండటం, రోగ నిరోధక శక్తి పెంచుకోవడం, ఇలా అనేక విధాలుగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. తద్వారా వాకింగ్ యొక్క ప్రయోజనం నెరవేరుతుంది. లంగ్స్ కెపాసిటీ పెంచుకోవడం కోసం వాకింగ్ ఒక్కటే కాకుండా యోగా లేక మెడిటేషన్ ద్వారా కూడా మన లంగ్స్ కెపాసిటీ గణనీయంగా పెంచుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ క్లినిక్.